రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. అది కాకుండా మన స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్. నిద్ర కూడా స్ట్రెస్తో పాటు లింక్ అయి ఉన్నది. స్ట్రెస్ ఉన్నప్పుడు జనరల్గా నిద్ర తక్కువ ఉంటుంది. స్ట్రెస్ ఉన్నప్పుడు మన బాడీలో హార్మోన్స్ అన్నీ యాక్టివేటెడ్ అయి ఉంటాయి. కార్టిసాల్ కానివ్వండి, ఇవన్నీ. సో ఇవన్నీ కూడా మన ఇమ్యూన్ సిస్టమ్ మీద డైరెక్ట్ ఎఫెక్ట్ పడుతుంది. మన ఇమ్యూన్ సిస్టమ్ సప్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి, దానివల్ల వ్యాధులు వస్తాయి. అది కాకుండా హార్మోన్స్ ఎప్పుడైతే బాడీలో ఎక్కువ ఉన్నప్పుడైతే డిఫరెంట్ టైప్ ఆఫ్ మన బీపీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డైరెక్ట్ స్ట్రెస్ ఉన్నప్పుడు మన డైరెక్ట్ హార్ట్ రేట్స్ ఎక్కువ ఉంటాయి. మన సింపథెటిక్ సిస్టమ్ ఎక్కువ యాక్టివేట్ అయి ఉంటుంది. అప్పుడు మన హార్ట్ రేట్ పెంచుతుంది, బీపీ పెంచుతుంది. సో అవన్నీ కూడా డైరెక్ట్గా కోరిలేట్ అవుతాయి. ప్లస్ లాంగ్ టర్మ్ స్ట్రెస్ మనకి అంత ఎక్కువ లేకపోయినా కొంచెం తక్కువ స్టేజ్లో స్ట్రెస్ ఉన్నా కూడా లాంగ్ టర్మ్లో ఉన్నట్టయినా కూడా మన బాడీలో చేంజెస్ కనిపిస్తాయి. మన బీపీలో కానీ, షుగర్ లెవెల్స్లో కానీ, కార్టిసాల్ లెవెల్స్లో కానీ మన బాడీ ఎట్లా రెస్పాండ్ అవుతుందో కూడా ఎఫెక్ట్ ఇస్తుంది. ప్లస్ నిద్ర అందరికీ తెలుసు, కాకపోతే స్లీప్ లేకపోతే మన బాడీ రికవరీకి అది హెల్ప్ఫుల్ ఉండదు.